ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు మనము ధ్యానించుకుందాం. వార సముద్రమునకు అద్దరినున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను గనుక ఎవ్వడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలో కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయొద్దని ఆయనను మిగుల బతుమలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతుమలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలో వానిని విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని ఒడిగా పరుగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానిని కలిగిన స్థితిని పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతుమలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్నుండనిమ్మని ఆయనను బతుమలు కొనెను గాని ఆయన వానిని సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికారపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింపనారంభించెను. అందరూ ఆశ్చర్యపడిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసు మరి గలిలయ సముద్రం దాటి దెక్కపొలి అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు గెరాసేనుల ప్రదేశములో మరి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మరి జరుగుతుంది. గెరాసేనుల ప్రాంతంలో మరి యేసు ప్రభువారు ఒక చిన్న నావ నుండి దిగి ఆ దోణి దిగి ఆ ఊరు లోపల ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు ఊరి పొలిమేరలో అనుకోకుండా ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన చాలా భయంకరంగా వికృతమైన చేష్టాలు చేసినవాడు. ఆయన అరుపులకు, ఆయన కేకలకు జనాలు అనేక మంది భయపడుతూ
మరి ఎవరు కూడా ఒంటరిగా బయటికి రాలేక మరి చాలా గందరగోళమైన స్థితిలో ఆ ప్రాంతం అంతా కూడా బీభత్సంగా భయపడుతూ జీవించేవారు. యేసు ప్రభువారు దోణి దిగి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దూరంగా యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి దురాత్మ చేత లేక అపవిత్ర ఆత్మ పట్టినవాడని గ్రహించి యేసు ప్రభువారు జనాలు అతన్ని చూసి భయపడేటటువంటి పరిస్థితిని గమనించి ఆ అపవిత్ర ఆత్మకు గద్దించాడు. వానిని విడిచిపెట్టి పోమని గద్దించాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, మనుషులు ఈరోజు స్వార్థ ప్రకటించొద్దు, మా ఊరికి మీరు రావద్దు అని చెప్పి ఆ సేన దెయ్యము పట్టిన దురాత్మ ప్రభావం కలిగిన వారు ప్రభును అస్సలు గ్రామాల్లోనికి తన సువార్త ప్రకటింపనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఆ రోజు ఆ ప్రాంతంలో యేసు ప్రభు తొలిసారిగా అడుగుపెట్టాడు. గెరషిము ప్రాంతంలో ఆయన అడుగుపెట్టినప్పుడు ఈ దురాత్మతో నింపబడిన వ్యక్తిని ఆయన గద్దించాడు. దురాత్మకు వానిని విడిచిపెట్టి పోమని చెప్పిన వెంటనే దురాత్మ పట్టిన వ్యక్తి ఒక్కసారిగా పరుగులెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర మ్రొక్కి తన దగ్గర పడిపోయి, నన్ను ఈయన నుంచి మరి వెళ్ళగొట్టొద్దు, యేసు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేశాడు. అవునండి, యేసును ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, నిజమైన దేవుడని దురాత్మలు గుర్తుపట్టగలుగుతుంది. ఎందుకంటే మరి లూసిఫర్ అనేటటువంటి దేవదూతయే ఆయన కిందకు పడద్రోయబడి మనుషుల చేత దేవతగా పూజించబడుతున్నాడు. కనుక దేవుడు వచ్చినప్పుడు ఆ దేవతలకు లేక ఆ పూజించేటటువంటి విగ్రహాలలో ఉన్న ఆ ఆత్మలకు సర్వోన్నతుని దేవుడు ఎవరో తెలుసు, ఇక ఫ్యాక్ట్ దేవుడు ఎవరో, దేవుడు కాని వారు ఎవరో ఆత్మలకు తెలుసు. కనుక ఆ దురాత్మ పట్టిన వ్యక్తి పరుగులెత్తుకుంటూ వచ్చి మరి సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చాలా అద్భుతంగా చెప్పబడుతుంది, పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. అసలు నాతో నీకేం పని, నన్ను బాధపరచొద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఆ అహంకారపుతో స్థితితో ఉన్నప్పుడు పరలోకం నుంచి పడద్రోయబడిన వాడు ఆయన. దేవుడు తనను గద్దించి నేలకి నొక్కేశాడు. కనుక ఇప్పుడు మళ్ళీ మనిషి కుమారుడుగా వచ్చి మళ్ళా మమ్మను మరి బాధపరచడానికి వచ్చాడని గుర్తించి, నాతో నీకేం పని అయ్యా, నన్ను ఎందుకు బాధపరచడానికి వచ్చావని చెప్పి మరి ఆనబెట్టుకుంటూ మరి ప్రభు దగ్గర అది రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఆ సమయంలో మరి ప్రభు తనకు అడుగుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు దానిని విడిచిపోమని ముందే చెప్పినటువంటిది మరి చూస్తున్నాం. అయితే ఈ దురాత్మ ఏమంటుందో వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆయన నీ పేరేం పేరని వారిని అడిగినప్పుడు, నా పేరు సేన, ఏలనగా మేము అనేకులము. సేన అనేటటువంటి ఆ దురాత్మ మరి అనేక ఆత్మలు తనలో ఉంది. అందుకే వికృతి చేష్టాలు, ఒక పని కాదు, రకరకాల పని చేస్తుంది. తమను ఆ దేశం నుంచి తోలివేయొద్దు అని కూడా అది బతుమలు కొనుచుంది. ఎందుకు? ఆ దేశం వారికి అనుకూలంగా ఉంది, ఆ ప్రాంతము అనుకూలంగా ఉంది. దురాత్మలు కొన్ని ప్రదేశాలకు అది అంకితమైపోయి ఉండిపోతుంది, ఆ ప్రాంతాల్లోనూ ఉంటాయి. ఆ చీకటి శక్తులకు మరి అక్కడ చాలా అనుకూలమైన ప్రదేశం. బైబిల్ చూసి చెప్తుంది, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచున్నది. ఆ దేశం నుంచి వాటికి తోలివేయొద్దు అని చెప్పి ఆ దురాత్మ ఏ అపవిత్ర ఆత్మ అయితే ఉందో అది చెప్తుంది, దయతో ఆ పందుల మందంలో ప్రవేశించినట్లుగా మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములో ఆయనను బతుమలు కొనుచున్నది. గమనించండి, దురాత్మ పందులలోనికి ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడిందంటే, పంది అపవిత్రమైనది, అసహ్యమైనది తింటుంది. అపవిత్రమైన జీవితము బురదలో అది నివసిస్తోంది. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని అపవిత్రతలోనికి నెట్టేటటువంటి స్వభావము కలిగినది. కనుక ఆ వ్యక్తి ఇన్నాళ్ళు
మనుషులకు దూరంగా అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన జీవితము, అసహ్యమైన జీవితం కలిగి ఉన్నాడు. అది కోరుకుంటుంది, ఈ మనిషి నుంచి మాకు నువ్వు ఒకవేళ బయటికి పంపించాలనుకుంటే దయతో ఆ పందుల మందల్లోనికి మమ్మల్ని పంపించు అని అది రిక్వెస్ట్ చేసి కోరుకున్నప్పుడు ప్రభు దానిని విడిచిపెట్టి పోమనిచి పందులో ప్రవేశించుమని ఆజ్ఞాపించాడు. దాదాపు అక్కడ 2000 సంఖ్య గల ఆ మంద ఉందండి. ఆ మందల్లో సుమారుగా 2000 పందులు ఉన్నాయి. ఈ సేన అనే దెయ్యము ఒక్కసారిగా ఒడిగా, అంటే ఒక గాలి రూపంగా ఈ మనిషిలో నుండి బయటికి వెళ్ళిపోయి ఆ పందుల మందలో ప్రవేశించిన వెంటనే పందులన్నీ కూడా చాలా వేగంగా పరుగెత్తుకుని సముద్రంలో పడిపోయి ఊపిరాడక చచ్చిపోయాయి. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టి చచ్చే వరకు పీడించడమే దానికి ఉన్న లక్షణాలు. అది సాధారణంగా విడిచిపెట్టి వెళ్ళిపోదు, కానీ మనిషిని తోడుకొని వెళ్ళిపోతుంది. పందులు మేపుతున్నట్టు వారు పారిపోయారు. ఎందుకంటే ఈ 2000 పందులు విపరీతమైన వేగంతో వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోవడం చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వారు పారిపోయి పట్టణంలో, వారి గ్రామాల్లో ఈ విషయం తెలియచేశారు. పందులు పోతే పోని కానీ ఈ వ్యక్తి అరుపుతో ఆ ప్రాంతమంతా అల్లుకొలలు చేసుకుంటూ జీవించేవాడు. ఆ వ్యక్తి ఇప్పుడు చూసినప్పుడు జరిగింది వారు చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆ సేన దెయ్యం పట్టినవాడు చక్కగా బట్టలు కట్టుకొని మంచి బుద్ధితో యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు వస్త్రహీనుడై గట్టిగా అరుస్తూ తనకు తాను కరుచుకుంటూ తన స్థితి చాలా ఘోరంగా దయనీయంగా ఉండేది. రాళ్లతో కొట్టుకోవడం, ఎంతమంది సంకెళ్ళతో కట్టినా సరే సంకెళ్ళు తెంపడం, ఎలాంటి ఇనుములతో తనను ఒకవేళ క్రమముగా బంధించి ఉంచుదామన్నా అదంతా ఊడదీయడం. ఎందుకంటే దురాత్మ శక్తి చాలా భయంకరం. ఎవరిలో అయినా దురాత్మ ఉందా, మనుషులకు వారు భయపడరు, ఎంతమంది నేను చంపి పడేస్తారు. వారు అరిసే అరుపులే కానీ, వారు చేసేటటువంటి అనేకమైనటువంటి ఆ పరిస్థితులు కానీ చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఈ సేనదయం పట్టిన వ్యక్తి యొక్క స్థితి చాలా దారుణమైన స్థితిలో ఉండడం బట్టి జనాలందరూ భయపడుతూ జీవించేవారు. అయితే ఈరోజు తనలో ఉన్న సేనదయం వెళ్ళి పందుల మందలో చేరేసరికి అవన్నీ వెళ్ళి చచ్చిపోయాయి. ఈయన మాత్రం సంపూర్ణమైన స్వస్థ బుద్ధి గలవాడై ఆయన యేసయ్య పాదాల దగ్గర కూర్చుండడం చూసి ఆ ఊరి వారికి వెళ్ళి ఈ పందుల మేపేవారు తెలియచేశారు. ఆ వ్యక్తికి కలిగిన స్థితిని చూసి వారు ఆశ్చర్యపడుతూ గ్రామస్తులు అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి ఈయన ఎవరు సామాన్యుడు కాడు, శక్తివంతుడు అని చెప్పి, అయ్యా మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవా అని బతిమలుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి సాతాను ఒక కంచుకోటగా పెట్టుకున్నాడు. అనేక మంది సాతాను చేతిలో ఉన్నారు. అందుకే ఈరోజు సువార్త ప్రకటించినప్పుడు కూడా గమనించండి, సువార్త ప్రకటించే దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొన్ని ప్రాంతానికి, కొన్ని ఇళ్లకు, కొన్ని గ్రామాలకు, కొన్ని కుటుంబాలకు మీరు దర్శించి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీరు రాకండి అని చెప్తారు. చూసారా? వారు చెప్పిన మాట కాదది. ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ శక్తి సమూహాలు పలికే మాటలు. అవి కొన్నిసార్లు మన సువార్తను అడ్డుకొని ఆ ప్రాంతం విడిచిపోమని అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు ఒక అద్భుతమైన పరిచర్య ఇక్కడ జరిగించారు. ఏంటంటే ఆయన ఆ గెరాషేము ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినటువంటి మరి ఆ వ్యక్తి కూడా యేసు దగ్గరికి వచ్చాడు. ఊరోళ్ళందరూ కూడా వెళ్ళిపోమని చెప్పారు కదా. యేసయ్య మళ్ళీ ఆ దోణి ఎక్కి వెళ్ళిపోవడానికి ప్రారంభం చేశాడు. అయితే ఆ దురాత్మ చేత బాగుపడినవాడు, అయ్యా నీతో నన్ను ఉండనిమ్మయ్యా అని బతిమలుకుంటున్నాడు. ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభువారు తనకైతే ఒక మాట అంటున్నాడు, అయ్యా నువ్వు నీ ఇంటికి వెళ్ళు, ప్రభు నీ మీద కనికారపడి నీ జీవితంలో చేసిన కార్యం గురించి నీ ఇంటి వారికి, నీ పట్టణం వారికి నువ్వు ప్రకటించు అని అద్భుతమైన స్వార్థ పరిచర్య ఆ వ్యక్తి పైన మోపాడు. వాడు వెళ్ళి తనకు
దేవుడు చేసిన కార్యములన్నిటి గురించి ఆ ప్రాంతమంతా ప్రకటించడం ప్రారంభం చేశాడు. ఈ ఉదయకాలంలో దేవుని మాట విన్న సహోదరి సహోదరుడా, యేసయ్య చేసిన కార్యం గురించి నీ ప్రాంతంలో చెప్పడానికి సిద్ధపడుతున్నావా? తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు చేసే కార్యముల గురించి మా మధ్య మా గుండెల్లోనే మేము పెట్టుకోకుండా మా ప్రాంతమంతా మేము ప్రకటించే భాగ్యము మాకు దయచేయండి. ప్రతి ప్రియ బిడలు మీ ద్వారా ఏ మేలు పొందుతున్నారో, ఏ ఉపకారం పొందుతున్నారో ఒకరు అనేక మందికి తెలియచేసేవారుగా ఉండి మీ సువార్త, రాజ్య సువార్త ప్రకటించే క్రమంలో ఎవరి వంతు పని వారు చేసే భాగ్యమునివ్వండి. దురాత్మిక క్రియలకు బంధించే శక్తి మీలో ఉంది. దురాత్మ అపవాది క్రియలకు దూరపరిచే శక్తి మీలో ఉంది. ఆ శక్తి కలిగిన వారమై ప్రభువా, మీ పరిచర్యలో మేము ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించుమని, ఈ దినము గొప్ప దీవెనతో మాకు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.